నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. విజయ్ ప్రమాణ స్వీకారం ముహూర్తం ఫిక్స్. త్రిష డిప్యూటీ సీఎం అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అలాగే దాని కంటిన్యూషన్గా చూస్తే ఆ పార్టీతోనే పొత్తు అని కూడా టైటిల్లో పెట్టాను. ఇంతకీ ఈ టైటిల్ ఎందుకు పెట్టినట్టు అని మీకు అనుమానం రావచ్చు. ఎందుకంటే విజయ్కి ఇంకా మ్యాజిక్ ఫిగర్ టచ్ అవ్వలేదు. టీవీకే పార్టీ 234 స్థానాలకి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే వాటిలో మరి మ్యాజిక్ ఫిగర్ అందుకోవాలంటే 118 స్థానాల్లో విజయం సాధించాలి. ఇప్పటి వరకు విజయ్ పార్టీ, టీవీకే పార్టీ 112 లేకపోతే 113 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది ఇప్పుడు నేను వీడియో చేసే టైంకి. సో మరి మ్యాజిక్ ఫిగర్ దాటకపోతే విజయ్ సీఎం ఎలా అవుతాడు, మరి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముహూర్తం ఎలా ఫిక్స్ చేసుకుంటాడు అని చెప్పేసి మీకు అనుమానం రావచ్చు. సో కానీ విజయ్ ప్రమాణ స్వీకారం చేయడానికి రెడీ అయిపోతున్నాడట, ముహూర్తాన్ని కూడా ఫిక్స్ చేసుకుంటున్నాడట. ఇప్పటికే విజయ్ ఇంటికి ఒక ప్రముఖ జ్యోతిష్యుడు కూడా వెళ్ళాడు అని చెప్పేసి తమిళ వర్గాలు చెప్తున్నాయి. అలాగే తమిళ పోలీసులు కూడా, ఇప్పటికే తమిళనాడు పోలీసులు కూడా విజయ్ ఇంటి దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు, ఎటువంటి చెదురుమదురు ఘటనలు చోటు చేసుకోకుండా. ఎందుకంటే విజయ్ ఆల్రెడీ సీఎం అయిపోయినట్టే అని చెప్పేసి తమిళ వర్గాలు భావిస్తున్నాయి. చాలామంది విజయ్ అభిమానులు కూడా ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంది. సో ఎటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు, అనుకోని ఘటనలకి తావు ఇవ్వకూడదని చెప్పేసి పోలీసులు కూడా విజయ్ ఇంటి దగ్గర బందోబస్తుని ఏర్పాటు చేశారు. సో ఇకపోతే ఎగ్జిట్ పోల్స్ కావచ్చు, ప్రీ పోల్ సర్వేలు కావచ్చు, ఏవి కూడా విజయ్ అధికారంలోకి వస్తాడనో లేకపోతే టీవీకే పార్టీ అధికారంలోకి వస్తుందనో విజయ్ సీఎం అవుతాడనో ఎవరూ ఊహించలేకపోయారు. మొత్తానికి చూస్తే ప్రీ పోల్ సర్వేలో చూస్తే డిఎంకే పార్టీని అధికారంలోకి వస్తుందని, మళ్ళీ స్టాలినే సీఎం అవుతాడని చెప్పాయి. 1-2 సర్వేలు తప్ప అన్నీ కూడా 99.9% సర్వే సంస్థలు అన్నీ కూడా డిఎంకేనే అధికారంలోకి వస్తుంది అని చెప్పేసి చెప్పాయి. సెకండ్ ప్లేస్లో ఏఐడిఎంకే ఉంటుంది, థర్డ్ ప్లేస్కి టీవీకే పార్టీ పరిమితం అవుతుంది. విజయ్కి వస్తే మహా అయితే ఒక 15-20 సీట్లు వస్తాయి, అంతకు మించి రావు అని చెప్పేసి చాలా సర్వే సంస్థలు చెప్పాయి. కానీ ఆ సర్వే సంస్థల అంచనాలన్నింటినీ కూడా తలకిందులు చేసేసాడు విజయ్. మొత్తానికి విజయ్ ప్రస్తుతం 115 సీట్ల వరకు కూడా ఆధిక్యంలో ఉన్నాడు. 118 కనుక టచ్ అయిందంటే ఇక విజయ్ ఎవరితోనూ పొత్తులు పెట్టుకోవక్కర్లేదు. కానీ 118 టచ్ కాకపోతే ఖచ్చితంగా డిఎంకే తోటో లేకపోతే ఏఐడిఎంకే తోటో పొత్తు పెట్టుకోవాలి. చాలామంది ఏమంటున్నారంటే ముందు నుంచి కూడా విజయ్ బీజేపీ తోటి టచ్లో ఉన్నారు అని చెప్పేసి చెప్తున్నారు. ఈ ఎన్నికల రిజల్ట్కి రావడానికి అంటే ఈ రోజు కన్నా 2 రోజుల ముందు, ఇవాటి కన్నా 2 రోజుల ముందు బీజేపీ పెద్దలతోటి ఆల్రెడీ విజయ్ మంతనాలు జరిపాడు అని చెప్పేసి కూడా సమాచారం ఉంది. అయితే మరి అంత మంతనాలు జరిపే వ్యక్తి విజయ్ బీజేపీ తోటి కలిసి పోటీ చేయొచ్చు కదా. ఏఐడిఎంకే ఆల్రెడీ బీజేపీ తోటి పొత్తులో ఉంది, మరి టీవీకే పార్టీ కూడా పొత్తులోకి వెళ్ళొచ్చు కదా. అంటే తమిళులు ఎప్పుడు కూడా ఉత్తరాది వాళ్ళ పెత్తనాన్ని ఒప్పుకోరు. కాబట్టి ఏఐడిఎంకే గెలుస్తుందా గెలవదా అనే అనుమానాలు. ఇక్కడ పళనిస్వామికి కూడా బీజేపీ తోటి పొత్తు పెట్టుకోవడం ఇష్టం లేదు, ఒంటరిగానే బరిలోకి వెళదాం అనుకున్నాడు. కానీ ఆ పార్టీలోని కొంతమంది బలవంతం చేస్తేనో లేకపోతే బీజేపీ వైపు నుంచి ఉన్న ఒత్తిడి వల్లనో పళనిస్వామి బీజేపీ తోటి, అంటే ఏఐడిఎంకే అధ్యక్షుడు బీజేపీ తోటి పొత్తుకి అంగీకరించాడు. ఆ పొత్తు పెట్టుకోకుండా ఉండుంటే గనక ఏఐడిఎంకేనే గెలిచేది. ఎందుకంటే ఏఐడిఎంకే ఆల్రెడీ ఇప్పుడు 70-75 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. సో ఒకవేళ ఏఐడిఎంకే కనుక బీజేపీ తోటి పొత్తు పెట్టుకోకుండా ఎన్నికలకు వెళ్ళుంటే విజయ్ ఉన్న స్థానంలో ఇప్పుడు ఏఐడిఎంకే ఉండుండేది అని చెప్పేసి అంటున్నారు. సో అందుకే విజయ్ పొత్తు పెట్టుకోకుండా ఎన్నికల్లోకి వెళ్ళాడు, బీజేపీ తోటి పొత్తుకి అంగీకరించలేదు. బీజేపీ నుంచి ఎంత ఒత్తిడి వచ్చినా విజయ్ అంగీకరించలేదు అని చెప్పేసి కూడా చాలామంది తమిళ వర్గాల నుంచి వస్తున్న సమాచారం. సో ఇప్పుడు చూస్తే విజయ్ ఇక సీఎం అవడం అయితే లాంఛనంగానే మిగిలి ఉంది. ఎందుకంటే ఏఐడిఎంకేకి కావలసినంత మెజారిటీ రాలేదు, 70-75 ఉంది. ఇక్కడ డిఎంకే చూస్తే 40-50 లోపే సీట్లు ఉన్నాయి, ఆధిక్యంలో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు విజయ్ ఎవరితో అయినా పొత్తు పెట్టుకోవచ్చు. బీజేపీతో కలిసి ఉన్న ఏఐడిఎంకే తోటి పొత్తు పెట్టుకోవచ్చు, డిఎంకే తోటి కూడా పొత్తు పెట్టుకోవచ్చు. చాలామంది ఏమంటున్నారంటే ఏఐడిఎంకే తోటే పొత్తు పెట్టుకునే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి అంటున్నారు. కానీ కొంతమంది మాత్రం డిఎంకే తోటి పొత్తు పెట్టుకుంటారు అని చెప్పేసి అంటున్నారు. డిఎంకే తోటి పొత్తు పెట్టుకోకూడదు అని చెప్పి కొంతమంది అంటున్నారు. ఎందుకంటే డిఎంకే ఆల్రెడీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది, హిందూ వ్యతిరేక వ్యాఖ్యలు చేసింది. ఉదయనిధి స్టాలిన్ అయితే హిందుత్వాన్ని మలేరియా తోటి వీటితోటి పోల్చాడు, చాలా దారుణమైన వ్యాఖ్యలు చేశాడు. సనాతన ధర్మాన్ని కూడా మలేరియా తోటి వాటితోటి పోల్చి దారుణంగా మాట్లాడాడు అని చెప్పేసి చాలా మంది చెప్తున్నారు. సో కాబట్టి విజయ్ తీవ్రంగా దెబ్బతింటాడు ఒకవేళ డిఎంకే తోటి పొత్తు పెట్టుకుంటే అని చెప్పేసి కూడా చాలా మంది చెప్తున్నారు. ఇవన్నీ పక్కన పెడితే ఇక్కడ త్రిష డీసీఎం అని చెప్పేసి టైటిల్లో పెట్టావు కదా, మరి దాని గురించి చెప్పు అని చెప్పి మీరు నన్ను అడగచ్చు. సో ఎస్, త్రిష డిప్యూటీ సీఎం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి
తమిళ వెబ్సైట్లన్నీ కూడా కోడై కూస్తున్నాయి. ఎందుకని అంటే విజయ్ పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా త్రిష వైపు నుంచి మంచి మద్దతు ఉంది అని అంటారు. త్రిష, విజయ్ ఇద్దరు కూడా మంచి ఫ్రెండ్స్. ఇక ఎన్నికల ప్రచారానికి వచ్చేసరికి త్రిష సోషల్ మీడియా వేదికగా అంటే ఫస్ట్లో అయితే మద్దతు ప్రకటించారు. విజయ్కి మద్దతుగానే త్రిష ఉన్నారనే మాటలు వినిపించాయి. కానీ ఎప్పుడైతే రంగంలోకి దిగాడు, విజయ్ పార్టీ పెట్టి పూర్తిగా ప్రజల మధ్యలోకి వెళ్ళడం మొదలుపెట్టాడు, సోషల్ మీడియా వేదికగా త్రిష విజయ్కే సపోర్ట్ చేసింది, టీవీకే పార్టీకే ప్రచారం చేసింది, ట్విట్టర్ వేదికగా టీవీకే పార్టీకి మంచి మద్దతు పలికింది త్రిష అని చెప్పేసి అంటున్నారు. పైగా ఇవాళ త్రిష పుట్టినరోజు కూడా. ఒక పక్క కౌంటింగ్ జరుగుతోంది, ఇంకొక పక్క త్రిషకి అభినందనలు, పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే టీవీకే పార్టీ అధికారంలోకి వస్తుంది కాబట్టి అభినందనలు, ఆవిడ పుట్టినరోజు కాబట్టి బర్త్డే విషెస్ రెండూ కూడా వెల్లువ వస్తుంది త్రిషకి. పైగా ఈరోజు ఆవిడ తిరుపతి వెళ్ళారు, శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారిని దర్శించుకుని బయటకు వచ్చాక మీడియాతో మాట్లాడుతూ విజయ్దే విజయం అని చెప్పేసి అన్నారు. చాలామంది తమిళ వాళ్ళు ఏమంటున్నారంటే త్రిషని డిప్యూటీ సీఎం చేస్తాడు, విజయ్ సీఎంగా ఉంటాడు అని చెప్పేసి అంటున్నారు. కొంతమంది అయితే అసలు త్రిషని సీఎంని చేసిన ఆశ్చర్యపోక్కర్లేదు అని చెప్పేసి అంటున్నారు. అయితే త్రిష విజయ్ల బంధం టీవీకేకి అడ్డంకిగా మారుతుంది అని కూడా మొదట్లో అనుకున్నారు. ఎందుకని అంటే విజయ్కి ఆల్రెడీ పెళ్ళయింది, ఒక బాబు ఉన్నాడు, వైఫ్ ఉంది, ఒక ఫ్యామిలీ ఉంది. సో విజయ్ ఆ ఫ్యామిలీని పక్కన పెట్టేసి త్రిషతోటి కలిసి ఉంటున్నాడు, లేదా త్రిషతోటి మెరైటల్ లైఫ్, ఎక్స్ట్రా మెరైటల్ లైఫ్లో ఉన్నాడు అని అంటే కనుక కట్టుకున్న భార్యకే అన్యాయం చేసిన వ్యక్తి రాష్ట్ర ప్రజలకి న్యాయం చేస్తాడని చెప్పేసి ప్రత్యర్థి పార్టీలు మాట్లాడతాయి. సో ఇది ప్రతికూల అంశమే అవుతుంది టీవీకేకి అని చెప్పేసి చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఆ ఎక్స్పెక్టేషన్స్ అన్నీ కూడా తప్పు అని చెప్పేసి తమిళ ప్రజలు నిరూపించారు. ఎందుకంటే గతంలో మరి కరుణానిధికి కూడా 2 భార్యలు ఉన్నారు. అలాగే ఎంజీఆర్కి కూడా జయలలిత తోటి అనుబంధం ఉంది. అప్పటికే ఆయనకి జానకి, విఎం జానకి తోటి పెళ్లి కూడా అయింది. సో మరి ఆయన పరిపాలించలేదా రాష్ట్రాన్ని? కరుణానిధి బహుభార్యలు ఉన్నా కానీ రాష్ట్రాన్ని బాగానే పరిపాలించారు కదా. ఫ్యామిలీ విషయాలతోటి రాష్ట్ర పరిపాలనకి ఏం సంబంధం అని చెప్పేసి తమిళ ప్రజలు ఆలోచిస్తారేమో. వాళ్ళు ఎప్పుడూ కూడా ఆ బహుభార్య తత్వాన్ని పరిపాలనకి ఆపాదించలేదు. ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో అయితే వైసీపీ కూడా అదే చేసింది. పవన్ కళ్యాణ్ని పదే 3 భార్యలు ఉన్నారు, 4 భార్యలు ఉన్నారని చెప్పేసి మాట్లాడింది. కానీ రాష్ట్ర ప్రజలంతా కూడా దాన్ని పట్టించుకోలేదు. జనసేన పార్టీకి, తెలుగుదేశం పార్టీకి విజయాన్ని కట్టబెట్టారు. ఇక్కడ జెన్జీ ఎలాగైతే మొత్తం అంతా కూటమి వైపు నిలబడిందో, తమిళనాడులో కూడా జెన్జీ ఓటింగ్ అంతా కూడా టీవీకే వైపే వెళ్ళింది. సో మహిళలు కూడా విజయ్కే మద్దతు పలికారు. ముఖ్యంగా 30-35 ఏళ్ల లోపు మహిళలు విజయ్కే ఓటేశామని చెప్పేసి ఎన్నికల సర్వేల్లోనూ లేకపోతే ఎగ్జిట్ పోల్ సర్వేల్లోనూ చెప్పినట్టుగా సమాచారం. సో అయితే ఇప్పుడు ఇవి బయటకు వస్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్లో మహిళలు ఎక్కువగా విజయ్ పార్టీకి మద్దతు పలికారని చెప్పేసి ఇప్పుడు ఇన్ఫర్మేషన్ బయటకు వస్తుంది. సో మొత్తం మీద విజయ్కి అయితే అధికారం దక్కింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ వీడియో చేసే టైంకి, నేను ఈ వీడియో చేస్తున్న టైంకి అయితే 112-113 సీట్లలో ఆధిక్యంలో ఉన్నాడు. పూర్తిగా కౌంటింగ్ అయిపోయేసరికి 118 దాటినా కానీ ఆశ్చర్యపోవక్కర్లేదు. సో మ్యాజిక్ ఫిగర్ దాటగలుగుతాడా విజయ్? ఒకవేళ దాటలేకపోతే ఎవరితో పొత్తు పెట్టుకుంటాడని మీరు అనుకుంటున్నారు? అలాగే త్రిషని డిప్యూటీ సీఎం చేస్తాడా లేదా అని చెప్పేసి మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.